వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. గ్రూప్ 1 90 పోస్టులు, గ్రూప్ 2 905 పోస్టులు ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 905 పోస్టులతోటి 2024 డిసెంబర్లో వాస్తవంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి దీనికి ఒక షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత అదే 2024 మే నాటికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనేది ఒక షెడ్యూల్ని ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా కోర్టుకెళ్లి మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. దీని ఫలితంగా ఆ రోజు అది నిలిచిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది? 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. అంటే మొన్న నిర్వహించారు, గత సంవత్సరం నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో అంటే 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి మెయిన్స్ కూడా సమాయత్తమవుతే ఎన్నికల కోడ్ పేరుతోటి చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి దాన్ని నిలిపివేయించి ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించారు? మెయిన్స్ ఎగ్జాము సంవత్సర కాలం పట్టింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి గ్రూప్ 2 అభ్యర్థుల మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించడానికి సంవత్సర కాలం తీసుకొని 2025 ఫిబ్రవరిలో నిర్వహించారు. దాని మీద అప్పటికే కేసులు వేయించారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సరిగ్గా నిర్వహించట్లేదు, రోస్టర్ లేదు, అనేక రకాల కారణాలతోటి టీడీపీ ప్రభుత్వమే కోర్టుల్లో కేసులు వేయించి ఆ కేసులని సాగదీయించి చివరికి వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత కూడా దాన్ని కోర్టు కేసుల్ని క్లియర్ చేయకుండా సంవత్సర కాలం తర్వాత పరీక్షలు నిర్వహించి తిరిగి ఇప్పుడు కోర్టు కేసులన్నీ పూర్తయిన తర్వాత కూడా ఫలితాలు ఇవ్వకుండా ప్రభుత్వమే ఈరోజు కాలయాపన చేస్తా ఉంది.